వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా జరుగుతుంది. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజు ఉత్తర హస్త నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూల మంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా రోజు వారు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి ఆ శుక్రుని కటాక్షంతో మన బిడ్డలందరూ కూడా చక్కటి ప్రావీణ్యం కలిగి విద్యావంతులై సకల శుభ పరంపరలు పొందాలని మనస్సులో సంకల్పం చేసుకొని ఆ శుక్ర ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించాయి. ఈరోజు ఉత్తరాహస్త నక్షత్రంను పురస్కరించి యజ్ఞ కార్యక్రమం చేశారు. అలాగే రేపు దశపాపహర దశమి, రేపు చాలా విశేషమైనదన్నమాట. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. ఆ రోజు 10 రకాలు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగే రోజు అనమాట. కావున రేపు ప్రతి ఒక్క భక్తాదులందరూ కూడా విచ్చేసి ఈ దశపాపహర దశమి నాడు జరుగు యజ్ఞ కార్యక్రమాన్ని దర్శించడం వలన విశేషమైన పుణ్యఫల ప్రాప్తి లభిస్తుంది. అందరూ కూడా చక్కగా వచ్చి యజ్ఞంలో పాల్గొని అలాగే యజ్ఞాన్ని దర్శించి భగవత్ యొక్క అనుగ్రహం తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో పట్టణ 21వ వార్డుకు చెందిన మల్లేశ్వరరావు అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో శనివారం ట్రైసైకిల్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో కూడా తమ సంస్థ తరపున మల్లేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్, న్యాయవాది హరిదాసు, గౌరీశంకర్, సాయి బియ్యపు, నవీన్, సాయి రెవలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని మారిస్పేట్ 21వ వార్డులో మల్లేశ్వరరావు అనే వికలాంగుడికి మరి 5 సంవత్సరాల నుంచి ఆయన బ్యాక్ పెయిన్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల గత 3 నెలలుగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యి ఆయన కొంతకాలం నుంచి మా తరపున అయితే సహాయం అనేది కోరుకోవడం జరిగింది. సో ఏంటంటే మేము ఇచ్చిన ట్రైసైకిల్స్ వెనుక ఉన్న నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని సహాయం కోరారు. ఆయనకు కూడా ఒక ట్రైసైకిల్ కావాలని. అలానే ఆయన మాకు కాల్ చేయగానే హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన పరిస్థితి అంతా చూడటం జరిగింది. అలానే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున ఆయన అడగంగానే ఈరోజు మేము వెంటనే స్పందించి మల్లేశ్వరరావు గారికి ఒక ట్రైసైకిల్ అనేది డొనేట్ చేయడం జరిగింది. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో షేక్ సాదిక్ మరి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ముందుంటూ తనకంటూ తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. చదువుకుంటానే సమాజ సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో తన తోటి స్నేహితులు, తనతో పాటు చదువుకునేటువంటి అందరితో సహాయ సహకారాలతో ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇది 16 ట్రైసైకిల్ ఇవ్వటం సొసైటీ తరపు నుంచి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇట్లా మాకు ఫలానా ఆయన సహాయం చేశాడు, మీ ద్వారా మరి ఆయన కల్పించండి, మాకు కూడా సహాయం చేస్తాడని అడగడం వల్ల మరి తెనాలి పట్టణానికి చెందిన 21వ వార్డు మల్లేశ్వరరావు గారు మరి గత 5 సంవత్సరాలుగా ఆయన కాలు ఇరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. మరి వారి మిత్రుల సహాయంతో వేరే వాళ్ళు సైకిల్ ఒకటి చూసి వారి దాని వెనకాల ఫోన్ నెంబర్ తీసుకుని మరి సాదిక్ని సంప్రదించడం, మరి ఆయన హాస్పిటల్లో ఉంటే సాదిక్ వారి కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చి మరి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ రోజున మరి ఆయనకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎడమ కాలు ఇరిగిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత 1 సంవత్సరం నాడు నడుము నొప్పి వస్తే హాస్పిటల్లో ఉన్నాను. అప్పటి నుంచి మొన్నే డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. నాకు సహాయం చేయమని యంగ్ జనరేషన్ సొసైటీ వాళ్ళని ప్రాధాన్యపెడితే వాళ్ళు నాకు ఈ ట్రైసైకిల్ గురించి సహాయం చేశారు. వారికి నా ధన్యవాదములు. స్థానిక బోస్ రోడ్లోని షారూన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ శామ్ బెనర్జీ శనివారం ఉదయం గుండెపోటు సంభవించి హఠాత్తుగా మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని చినరావూరు రైల్వే స్టేషన్ సమీపంలోని స్వగృహంలో ఉంచారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. భార్య మేరీ బెనర్జీ ఈ పాఠశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. పెద్ద కుమార్తె ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖలో ఏఎస్ఓగా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె ఎంటెక్ పూర్తి చేసి తండ్రితో పాటు పాఠశాలను చూసుకుంటున్నారు. మూడో కుమార్తె డిగ్రీ చదువుతున్నారు. పలు పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన శామ్ బెనర్జీ
2000 సంవత్సరంలో దేవీ చౌక్ వద్ద గల విమానం మేడలో షారోన్ టాలెంట్ స్కూల్ పేరుతో పాఠశాలను ప్రారంభించారు. ఆ తరువాత పాఠశాలను బోస్ రోడ్లో చివర ఉన్న సత్యనారాయణ పార్క్ వద్దకు మార్చి షారోన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్గా పేరు మార్చారు. పాఠశాలను స్థాపించిన నాటి నుండి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా ప్రతి విషయాన్ని పరిశోధించడం చిన్నారులకు నేర్పారు. అనేక మంది ప్రముఖులను పాఠశాలకు ముఖ్య అతిథులుగా పిలిపించి వారి ప్రసంగాలు పిల్లలకు వినిపించి చైతన్యపరిచారు. శామ్ బెనర్జీ కొంతకాలం ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇచ్చారు. ఏపీఆర్జేసీలో పలుమార్లు రాష్ట్ర ప్రథమ ర్యాంక్, పాలిటెక్నిక్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. శామ్ బెనర్జీ మృతి పట్ల పలు పాఠశాలల నిర్వాహకులు సంతాపాన్ని ప్రకటించారు. శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద రాసిన జీవ పుస్తకాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ చదివి అవగాహన పెంపొందించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. తొలుత రక్తదానం ఆవశ్యకత తదితరాలపై రాసిన పాటకు నాట్యాచారిణి వెంకటలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రక్తదాతలను సత్కరించారు. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా ఆ కష్టాన్ని, నష్టాన్ని తండ్రిగా భావించే ఇక్కడే మహిళ మా డాక్టర్ గారు. అలాంటి డాక్టర్ గారు ఈ రోజున ఈ బ్లడ్ మీద ప్రత్యేకంగా ఒక బుక్ రాయి, ఆ బుక్ కూడా జీవ అని పేరు పెట్టడం ఇది చాలా గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచన చేసినటువంటి జీవన ఆరాటం, అదొక జీవన ఆరాటం. జీవన ఆరాటం కాదని ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఒక ఉద్యమం, ఇది ఒక పోరాటం. మనందరం దీని ఆంతర్యాన్ని గ్రహించి సాధ్యమైనంత వరకుగా నిజమైన ఆనందం ఎప్పుడు కలిగింది అంటే దీన్ని నిజమైన వ్యాప్తి చేయగలిగినప్పుడు, ప్రజలందరూ అర్థం చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కానీ, లేకపోతే ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఒక అంశంలో రాసినప్పుడు రక్తం లేకుండా మరణించేవారి సంఖ్య ప్రతిరోజుకి కూడా చూస్తే 12,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది శోచనీయం, బాధాకరం. ఇలాంటి బాధని నివారించే ప్రయత్నం మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా ఆలోచించాల్సినటువంటి తరుణం ఈ పుస్తకం ద్వారా మాకు అందించినందుకు శిరస్సు వంచి. శారద గారంటే నాకు వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటాయి ఇప్పుడు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం, డాక్టర్ నాదెండ్ల మనోహరం, గుండె వైద్య నిపుణులు పాటిమండ్ల దక్షిణామూర్తి, సిహెచ్ నీలిమా చౌదరి, డాక్టర్ చెదలవాడ సుధా, డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ కె ప్రభావతి, డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. నాకు తెలియదే, మాకు తెలుసు. వచ్చి అక్కడికి బ్లడ్ గ్రూప్ నిర్ధారిస్తారంట. అవునా? బ్లడ్ అంటున్నారు ఏంటమ్మా? గ్రూప్స్ అంటే యాంటీజెన్స్ వల్ల మనం ఏ బ్లడ్ గ్రూప్ అనేది మదర్ ఈరోజు మనం ఆరంభించుకుంటున్నాము. ఇవన్నీ నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక క్రీడల్లో అంత రాణించి బుక్లో పొందుపరిచి ఉన్నాము. ఒక చిన్న అలాగే ఛందస్సు తప్పకుండా మరి శరత్ గారిని కూడా అంటే ఆ మహిళ యొక్క వృత్తి, నా బిడ్డ లాంటి మహిళ యొక్క వృత్తి ఈ జీవాకి ప్రేరణ అండి.
తర్వాత దీనిలో మేము ఏం చేసాము అని అంటే, మీరు మాటలైతే చెప్తారు, సరే పుస్తకం అయితే రాశారు, లేదు అది ఇది చెప్తున్నారు, మా గత ఏంటి అనేదే సాధారణంగా ఉండే ప్రజల్లో వచ్చే క్వశ్చన్ అండి. దానికి కూడా మనం ఏం చేసాము అని అంటే, దాని వెనక భాగంలో, పుస్తకం వెనక భాగంలో ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాము. దాని ద్వారా ఒక డోనర్స్ రిజిస్ట్రీ, మనందరికీ తెలిసి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి రోజులు మనందరికీ వచ్చాయని, మరి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నవారు కూడా వారు చాలా ఎంత వాళ్ళకి అనుభవం ఉంది అని అంటే అపారమైన అనుభవం ఉన్నవారండి. మరి మన ఆల్పాటి రాజా గారు కానీ, మరి మిసెస్ మనోహర్ గారు నాకు బాగా స్నేహం అండి. వారితో 2009లో కూడా క్యాన్సర్ ర్యాలీ 3000 మంది మహిళలతో చేశాను. శశి గారు ఆవిడ నేను అందరం ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం అప్పటి నుంచి కూడా. అలాగే మిగతా పెద్దలు, డాక్టర్స్, స్టాల్వర్డ్స్ ఉన్నారు. వారందరూ కూడా ఈ వేదిక మీద ఈరోజు తెనాల్లో ఇక్కడ ఉండటం అనేది, నా పిలుపుకు వచ్చినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలండి. వారందరినీ కూడా వారి సమస్య గురించి వినాలని, అలాగే ఈ ప్రజలు మీరు మేము అందరం కూడా పంచుకోవాలని ఈ వేదికను మనం అనుకూలంగా చేసుకున్నాం. ఈ రోజున మనందరికీ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తాను, అది కూడా ఆశ్చర్యంగా ఉంటుందండి. కొన్ని హడావిడిగా ఉన్నప్పుడు బ్లడ్ డోనర్స్ కావాలి అని అంటే మనకి ఇప్పుడు రీప్లేస్మెంట్ డోనర్స్ లేకపోతే వాలంటరీ డోనర్సే ఉన్నాయి. ఇదివరకు రిక్షా పిల్లర్స్ కానీ వారు కానీ బ్లడ్ ఇచ్చేవారండి. ఒక ప్యాకెట్ బ్లడ్ ఇచ్చినందుకు వాళ్ళు కొంత ఆదాయం అని వచ్చేది. అది సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఈ వాలంటరీ డోనర్స్ అనేవాళ్ళు పెరిగారు. మరి ఈ పెరిగిన సమయంలో వీళ్ళందరూ అనుకుంటున్నారు, మన ఇంట్లో మన బిడ్డకి మనం ఉన్నాంలే, లేదు ఇంకా నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారులే, వాళ్ళు ఇస్తారులే అని అనుకుని వాళ్ళు గబగబా అక్కడ బ్లడ్ ఇవ్వడానికి పరిగెత్తడం జరుగుతుంది బ్లడ్ బ్యాంక్కి. అది నేను చాలా మందిని అడిగాను. ఇప్పుడు ఈ బుక్ రచన అయినా కూడా అడిగానండి, మీకు తెలుసా మీ సొంత వారు మీకు ఇవ్వకూడదు అని అంటే, మాకేం తెలియదే, ఇప్పుడు దాకా మాకు తెలియదు, ఇది ఫస్ట్ వింటున్నామని చెప్తున్నారు. మరి ఎంత ఆశ్చర్యమో చూడండి. అది గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రియాక్షన్ వచ్చి వారు మరణించేదానికి అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత వారికి మన బ్లడ్ పనికిరాదు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్, పినవనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చెనావతిలో పెట్టారు. అలాగే వీళ్ళిద్దరు పేరున ఎంతో డబ్బు వెచ్చించి డెంటల్ సైన్సెస్ కాలేజ్ కూడా పెట్టారు. మరి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషం, చాలా కాలానికి వారిని చూసాము. తర్వాత మనోహర్ గారు మన ఆదర్శ మన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. వారందరూ సంతోషం. వారికి చేదోడు వాదోడుగా మన డాక్టర్ గారు మనోహర్ గారు కూడా మన తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో డెవలప్ చేస్తారని చెప్పి, అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు మన అందరికీ ఆప్తులు, వారి సహాయ సహకారాలతో మనోహర్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంకో రిమార్క్ ఉంది, ఇది కళాక్షేత్రం, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం కట్టింది కూడా వారి ఆయామం. వాళ్ళు ఇంకో గవర్నమెంట్ వచ్చి రామారావు బొమ్మలు తీసుకుపారేశారు. రోజుల్లోనే మహానుభావులు అందరూ కూడా దక్షిణామూర్తి గారు మరి అందరూ కూడా తెలుసు. డాక్టర్ మనోహరం గారు మన వాళ్ళకి చాలా సంతోషం. అంటే ఆమె డాక్టర్ అయి ఉంటే ఇంకా సంతోషమైన విషయం. మనోహర్ గారు మరి మంచి వ్యక్తులతో ఇప్పుడు నాకన్నారు 5 ఏళ్ళు పడిన శ్రమ జనంతో మర్చిపోయారు. అది ఒక పెద్ద మేజర్ పాయింట్. కాబట్టి ఇటువంటి విషయాలు చేస్తున్నందుకు మా జనాలకే నా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అది. అట్లాగే మహిళా శక్తి చూడండి, అమ్మవారు ఫోటో పెట్టారు, అడ్డు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు. వండరు గమనించారు మీరు? అమ్మవారు అడ్డు చూస్తున్నారు, ఇది వెనకమాల చూడండి పవర్ఫుల్గా చూస్తున్నారు. ఇది గమనించండి. కాబట్టి స్త్రీ శక్తి చూడండి ఇక్కడ తెలుస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. బక్రీద్ పర్వదిన నేపథ్యంలో ముస్లిం పెద్దలతో గోవధ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.